ఒక యూజర్ గారు అడుగుతున్నారండి, హలో సార్, నా ఫేస్ అండ్ నెక్ బాగా బ్లాక్ అయింది, ఏ క్రీమ్ యూస్ చేయాలి, నాది ఆయిలీ స్కిన్ అని అడుగుతున్నారండి. చాలా ముఖ్యంగా చాలా మందికి ఈ అపోహ ఉంటుందండి. ఒక క్రీమ్ వాడితే మనకి చక్కగా మంచిగా గ్లో వచ్చేస్తుంది, చక్కగా తెలుపుగా అయిపోతాం అని అనుకుంటారు. మనకి అంటే జ్వరం రాగానే ఒక టాబ్లెట్ వేసుకోగానే జ్వరం తగ్గిపోతుంది కదండి, అలా తగ్గిపోతుంది. ఆ విధంగా క్రీమ్ తోటి మనకి నలుపు తగ్గిపోతుందని చాలామంది అపోహలో ఉంటారనమాట. ఈ అపోహని క్లియర్ చేయటానికనే నేను మీ ముందుకు వస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి ఏమనుకుంటారనంటే, మనకి ఒక క్రీమ్ వాడేసుకుంటే సరిపోతుంది, డైరెక్ట్గా క్రీమ్ పెట్టేసుకుందాం తెల్లగా అయిపోతుంది అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటప్పుడే ఫెయిర్నెస్ క్రీమ్స్ అనేది ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. ఫెయిర్నెస్ క్రీమ్స్ అనేది మీరు ఆన్లైన్లో తీసుకుంటూ ఉంటారు, గ్లో కోసమని వాడేస్తూ ఉంటారు. అలా కాదండి. గ్లో కోసమని రావాలి అని అంటే, మనకి చర్మంలో నలుపు ఉన్నది అని అంటే మాత్రం దానికి ఒక రెజిమెన్గా మనం వాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఆ రెజిమెన్ ఎలా ఉండాలి అని అంటే, ఒక మంచి సన్ స్క్రీన్, ఒక మంచి మాయిశ్చరైజర్, ఒక మంచి ఫేస్ వాష్ అనేది మీరు సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ విధమైన సన్ స్క్రీన్ అవసరం ఉంటుంది అని అంటే, చర్మంలో ఆయిలీనెస్ ఎక్కువ లేకుండా, అలానే ఆ ఆయిలీనెస్ బాగా కనిపించకుండా, చర్మంలోకి సాఫ్ట్గా ఇమిడిపోయి, అలానే మీకు ట్యానింగ్ కాకుండా సన్ స్క్రీన్ లాగా మంచి ప్రొటెక్షన్ లాగా చేసుకోవటానికని మంచి బెనిఫిట్ ఉండేటట్టుగా ఉండాలి. 30 SPF ఉంటుందండి, 50 SPF ఉంటుంది. మీకు ఆయిలీ స్కిన్ ఉంది కదండి, నా యూజర్ గారు ఇప్పుడు కామెంట్ పెట్టారు కదా, వాళ్ళకి 30 SPF సన్ స్క్రీన్ అనేది వాడుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలానే డ్రై స్కిన్స్ ఉంటే కనుక దానికి 50 SPF సన్ స్క్రీన్ కూడా వాడతామండి. 50 SPF సన్ స్క్రీనే కాకుండా 30 SPF కూడా యూస్ చేయొచ్చు డ్రై స్కిన్స్ వాళ్ళకి. కానీ ఆయిలీగా ఉన్నది తక్కువ ఆయిలీగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా సన్ స్క్రీన్స్ అనేది మనం ఖచ్చితంగా యూస్ చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యపడవచ్చండి. సో సన్ స్క్రీన్స్ అనేది మనం ఖచ్చితంగా ప్రతిరోజు మనం యూస్ చేస్తూ ఉంటే బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సన్ స్క్రీన్స్ అనేది మనము చెప్పాను కదండి, నా వీడియోస్లో వెళ్ళి, నా ఛానల్కి వెళ్ళి నా పాత వీడియోస్ని చూసారని అంటే మీకు ఇంకా చాలా మంచి ఇన్ఫర్మేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. సన్ స్క్రీన్ అనేది మనకి 1 ఫింగర్ టిప్ యూనిట్ అని అంటే, మనకి గోరు దగ్గర నుంచి ఈ ఫస్ట్ ఫింగర్ లైన్ క్రీజ్ ఉంటుంది కదండి, ఈ క్రీజ్ వరకు ఉన్నదాన్ని మనం 1 ఫింగర్ టిప్ యూనిట్ అని అంటాం. ఈ 1 ఫింగర్ టిప్ యూనిట్ కాకుండా మనం 4 ఫింగర్ టిప్ యూనిట్స్ అంటే 2 grams, ఒక 1 ఫింగర్ టిప్ యూనిట్ అనేది 0.5 grams ఉంటుందండి. సో 4 ఫింగర్ టిప్ యూనిట్స్ అని అంటే 2 grams వరకు అవుతాయి అన్నమాట. సో ఈ 2 grams ఉన్న సన్ స్క్రీన్ మన ఫేస్ పైన పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ సన్ స్క్రీన్ అనేది ఈ విధంగా మనం ఉదయం మధ్యాహ్నం పెడుతూ ఉంటే మనకి కనీసం 3 hours అనేది మనకి ప్రొటెక్షన్ వస్తుంది. సో సన్ స్క్రీన్ అనేది 3 గంటల ప్రొటెక్షన్ అంటే, ఉదాహరణకి మీరు ఇప్పుడు ఉదయం 8:30కి మీరు అలా పెట్టారనుకోండి, మీకు 11:30 దాకా మీకు అది ప్రొటెక్షన్ వస్తుంది. మళ్ళీ 12-12:30 మధ్యలో మళ్ళీ మీరు సన్ స్క్రీన్ పెట్టారనుకోండి, ఇంకొక 3-4 hours అనమాట. అంటే 3:30-4 వరకు సన్ స్క్రీన్ అనేది సన్ ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. సో 4 గంటలు 4 గంటలు దాదాపుగా 8 గంటలు మీకు సన్ ప్రొటెక్షన్ అవుతుంది. కాబట్టి చర్మంలో మీకు ట్యానింగ్ రాకుండా బాగా కాపాడుతూ ఉంటుంది అనమాట. సో మీకు ఆయిలీ స్కిన్ ఉన్నా కానీ, మీకు డ్రై స్కిన్ ఉన్నా కానీ, మీకు నలుపు ఉన్నప్పుడు ఎక్కువ నలుపు రాకుండా ఉండటానికని సన్ స్క్రీన్ ఈ విధంగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఎక్కువ నలుపు కాకుండా ఉన్న తర్వాత అయినా మీరు లేజర్ థెరపీస్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. సో ఉన్నదాన్ని ఖచ్చితంగా మెయింటైన్ చేసుకుంటూ మనము ముందుకు వెళ్తూ ఉండాలి. అయితే ఇప్పుడు నలుపు ఉన్నదానికి మనం ఇంకేమన్నా మనము చేయొచ్చా అని అంటే, నైట్ టైం సీరమ్స్ కానీ క్రీమ్స్ కానీ మంచిగా అప్లై చేయొచ్చు. ఈ సీరమ్స్ పెట్టడంలో మనకి ఒక విధానం అనేది అప్లై చేయాలన్నమాట. ఏ విధంగా అంటే, మనం ఒక మంచి మాయిశ్చరైజర్ పెట్టి దానిపైన సీరం పెట్టాలండి. ఒకవేళ సీరం చాలా స్ట్రాంగ్ ఉందనుకోండి, దాంతో స్కిన్ ఇరిటేషన్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మాయిశ్చరైజర్ పెట్టి సీరం పెట్టాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో సీరమ్స్ అనగానే ఆన్లైన్లో విపరీతంగా సీరమ్స్ దొరుకుతున్నాయండి. మీకు ఏది తీసుకున్నా కానీ తెల్లగా అయిపోతారు, మెరిసిపోతారు అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ సీరమ్స్ పెట్టినాక మీ స్కిన్లోకి సాఫ్ట్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. దానితోటి మీకు నలుపు పెరిగారేమో, నలుపు తగ్గిందేమో అని ఆలోచిస్తూ ఉంటారు, గ్లో పెరిగిందేమో అని. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, నైట్ టైం సీరమ్స్ పెట్టేటప్పుడు మనకి ఒకవేళ స్కిన్ ఇరిటేషన్ అవుతే కనుక మొటిమలు అనేటివి పెరుగుతాయి. దాన్నే మనం యాక్నే కాస్మెటికా అని అంటాం అనమాట. అంటే కాస్మెటిక్స్ యూస్ చేయటం వల్ల, మేము ఇచ్చేది మెడిసిన్స్ అండి, బయట దొరికేటిది కాస్మెటిక్స్. సో మీకు మేము ఇచ్చే మెడిసిన్స్ తోటి ఏంటంటే వాటితోటి వచ్చేది వేరండి, కానీ మీకు కాస్మెటిక్స్ తోటి వచ్చేది యాక్నే కాస్మెటికాగా అంటాం అనమాట.
ఈ యాక్నే కాస్మెటికా అనేది మనం ఏం చేయాలనంటే దానికి మనం ఆ కాస్మెటిక్స్ అనేది ఆపేసి ట్రీట్మెంట్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ట్రీట్మెంట్స్ అనేది చేసుకుంటూ ఉంటే మనకి బెనిఫిట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ కాస్మెటిక్స్ అనేటివి తీసుకోకుండా మీరు మా దగ్గరకు వచ్చి చర్మానికి ఏ విధమైన సీరమ్స్ అవసరం అనే దాని గురించి అని మీరు తెలుసుకొని దానికి కొన్ని నెలల పాటు కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. దీనితో పాటు కాంబినేషన్గా లేజర్ థెరపీస్, పీల్ థెరపీస్, డర్మఫ్రాక్ థెరపీస్ ఇవన్నీ చేయొచ్చు అనమాట. లేజర్ థెరపీస్ ఎలా చేస్తారనే దాని గురించి అని నా ఛానల్లో పాత వీడియోస్లో చెప్పానండి. తప్పకుండా ఆ వీడియోస్లో మీరు చూడొచ్చండి. లేజర్ థెరపీస్ అనేది మీ చర్మం పైన కేవలంగా ఇన్విజిబుల్ బీమ్స్ తోటి చేస్తామండి. అంటే ఇన్విజిబుల్ లైట్ అనేది అలా వచ్చేసి టక్ 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 అని కరిగించేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ ఇన్విజిబుల్ బీమ్స్ తోటి మనకి చర్మంలో ఉన్న నలుపు అంతా బాగా కరిగినాక మనకి మంచిగా గ్లో రావటానికని ఇతరత్ర ప్రొసీజర్స్ అనేటివి మనం చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి ప్రొసీజర్స్ చేయొచ్చు గ్లో రావటానికి అని అంటే మా దగ్గర మంచి పీల్స్ ఉన్నాయండి. సెలెస్టీ సిగ్నేచర్ ఫేషియల్స్ అని ఉన్నాయి, హైడ్రా ఫేషియల్స్ అని ఉన్నాయి, పంకిన్ పీల్స్ అని ఉన్నాయి. అలానే మీకు ఇలాంటి ట్రీట్మెంట్స్ అనేటివి చాలా చక్కగా కూడా ఉంటాయన్నమాట. ఇవి చేయటంతో మన చర్మం లోపలికి మంచి రిజల్ట్స్ అనేటివి కూడా మనం సాధ్యం చేసుకోవచ్చు. ఇలా చేస్తున్న దానికి మనం ఖచ్చితంగా మనం రిజల్ట్స్ అనేటివి సాధించుకోవాలనంటే తప్పకుండా బెనిఫిట్స్ అనేవి రావాలి అని అంటే మీరు నెల నెల మా దగ్గరికి రావాల్సి వస్తుందని వచ్చి మంచిగా లేజర్ ట్రీట్మెంట్స్ కూడా మా వాళ్ళు మంచిగా చేసుకొని వెళ్తూ ఉంటారు. సో మీరు వచ్చి మంచిగా లేజర్స్ దాంతోపాటు కాంబినేషన్ థెరపీస్ కూడా చేసుకోవచ్చు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా మేము లేజర్స్ అలానే కాంబినేషన్ థెరపీస్ అనేది చేసి చర్మంలో రిజల్ట్స్ అనేటివి మనం తప్పకుండా తీసుకురావచ్చండి. ఇలా చేయటంతో మనకి మంచి రిజల్ట్స్ వచ్చిందని తప్పకుండా లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ అనేది చేయొచ్చు. సో ఇదండి విషయం. క్రీమ్స్ కాకుండా మనకి ఏ విధమైన రెజిమెన్ వాడితేనే మనకి రిజల్ట్స్ వస్తాయనే దాని గురించి నేను మీకు చెప్పాను. నేను మీకున్న డౌట్స్ని అన్నిటినీ క్లియర్ చేశానని ఆశిస్తున్నానండి. మీకు ఎటువంటి అయినా అపోహలు కానీ, డౌట్స్ కానీ, సందేహాలు కానీ, లేక మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దాన్ని తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పడితే దాన్ని నేను వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ నాకు సమయం కుదిరినప్పుడు నేను చేస్తానండి. మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు రావాలనంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే నా వీడియోస్ని మీకు ఎవరికైనా కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ లేదు అని అవేర్నెస్ లేదు అని అంటే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికని నాతో పాటు మీరు అవేర్నెస్ క్యాంపెయిన్లో పాలు పంచుకుంటూ మీరు ఖచ్చితంగా ఈ వీడియోస్ని షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.